కాంట్రాక్టర్లు ఆర్టిస్టులు టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఎదుర్కోవాలంటే మనకు సరైనటువంటి ప్లాట్ఫామ్ లేదు. ఎవరిని పెట్టినా వాళ్ళు విమర్శించడం, అరే మా కుద్రబాయి ఇవన్నీ అది పక్కకి వెళ్ళిపోవడం, మళ్ళీ డిస్టర్బెన్స్ చేసి వాళ్ళే మళ్ళీ వచ్చి ఈ ఆర్టిస్టులు ఏ విధంగా వాడుకోవాలి ఆ విధంగా వాడుకుంటూ వాళ్ళు మాత్రమే కుబేరులు అవుతున్నారు. కళాకారులు మాత్రం కంటికి దరిద్రం అనిపిస్తుంది. ఇది వాస్తవం. నేనేమో రాజకీయ నాయకులు కాదు, మీ లెక్క నేను ఇంటికి పోతే బట్టలు వేసుకొని రాయాల్సింది రాయిందే నాకు జరగదు. మా నాగరాజు తెలిసి నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను పాపం. నిరంతరం ప్రతి క్షణం నాకు అమౌంట్ పంపిస్తూనే ఉంటాడు. నేను ఎక్కడున్నా అక్కడున్నా అంటే అన్న అకౌంట్ చేసి పాపం వేస్తానే ఉన్నాడు అతను. అదేవిధంగా కాజా భాష, రఫీక్, పర్వేజ్, యాకన్నా కొంతమంది టీం నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఆర్థిక సహకారంతో నేను ఉద్యమం నడుపుతున్నాను. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇళ్ల స్థలాల విషయంలో గవర్నమెంట్, కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు క్లారిటీగా మనకు మెసేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు బలమైనటువంటి నాయకత్వము, బలమైనటువంటి రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు లేదు కనుక 24 సంవత్సరాలు మాతో కూడా జర్నీ చేసినటువంటి మా ఏకన్న గారిని మేము అధ్యక్షుడిగా ప్రపోజల్ చేస్తాం. మీకేమో ఇబ్బందా? సో నిజాయితీ పరుడు, సబ్జెక్టు మీద అవగాహన ఉంది, కాంప్రమైజ్ కాడు, సమస్యల మీద ధారాళంగా ఆ రోజు మేము ప్రజాభవన్లో కూడా మాట్లాడాము, ఇద్దరమే మాట్లాడాము. కనుక ఆయన నేను కలిస్తే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇల్లు వచ్చే విషయంలో నేను రాజీ లేని పోరాటం చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తుంది కదా, మీ ప్రాంతంలో ప్రతి ఒక్క ఆర్టిస్టు మిస్ కాకుండా డేటా ఇస్తే నరసింహారెడ్డి గారు వారితో మనం అన్ని విషయాలు చర్చించి వారిని మన యూనియన్కి సరే నేను తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాను. వారిని మన యూనియన్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాం. ఇంకోటి మనకు హానరబుల్ ప్రెసిడెంట్గా చెన్నారెడ్డి గారిని ఎన్నుకున్నాము. హానరబుల్ అడ్వైజర్ కింద జగ్గారెడ్డి గారిని, అదేవిధంగా అన్నగారిని మేము ప్రపోజల్ చేసాం. ఇప్పుడు మనకు మన లెటర్ ప్యాడ్కి ఒక వాల్యూ వస్తుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయినా, కమిషనర్ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా గతంలో ఏంటంటే డబ్బున్నోడు వీడు ఏదైనా మనకు ఉపయోగపడుతున్న వాడిని తీసుకొచ్చి పెట్టడం, వాడు ఎదిగేదానికే చూసుకుంటాడు కానీ ఆర్టిస్టుల అభివృద్ధి కోసం ఎక్కడే ఉంది. సో మిత్రులారా, మీరు దయచేసి ఈ ఒక్క విషయం మీద మీరు పూర్తిగా అవగాహన తెచ్చుకొని అన్ని విషయాలు మనం చర్చించుకొని క్లారిటీగా ఫైల్ తయారు చేసుకుని ముందుకు పోను. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్, ఇది 1999లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అప్పుడు ఆన్లైన్ లేదు. జంట నగరాల పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ మేము 1999లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు కొట్లాడడం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భాస్కర్ శర్మ గారు ఉన్నారు, మా ఇళ్ల స్థానాలు ఇస్తా ఉన్నారు. సో అప్పుడు మణిమ ముషీరాబాద్ ఉన్నారు, లెటర్ చేసి లెటర్ ఇచ్చింది. మేము రాజశేఖర దగ్గర పోయినాము. రాజశేఖర రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించింది నాకు శిల్పాటి సుధాకర్ అన్నారు, ఇందిరా పార్క్ ఉంటాడు. ఆయన మోహన్ రెడ్డి అని పక్కన ఉన్నారు, ఆయన నేను మేము రాజశేఖర రెడ్డి సంతకం పెట్టిన తీర్మానం చేస్తాం. పెట్టిన 3వ రోజు ఆయన చెప్పారు. ఆ తర్వాత ఫైల్ కనుక దానికన్నా ముందు ఏంటంటే కలెక్టర్ గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సంతకాలు పెట్టి మీరు కళాకారులు అంటే మాకు గౌరవం, తక్షణం మీకు ఇల్లు స్థలాలు వచ్చే విషయం మీద నేను సంబంధించిన అధికారులు మీరు సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఈ విషయాన్ని మళ్ళా చెన్నారెడ్డి దృష్టికి తీసుకున్నారు. కాబట్టి ఒకసారి సండే రోజు కూర్చోబెట్టుకుని ముఖ్యమైన వ్యక్తులతో కూర్చోబెట్టుకుని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉందో సర్చింగ్ పెట్టుకోండి. ఎంతమందికి రేషన్ కార్డ్స్, ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మీరు జనరల్గా ఒక 1 అవర్ 2 అవర్ కూర్చొని డిస్కషన్ చేసుకోండి. ఆ తర్వాత ఫైల్ తయారు చేయండి. ఈ వీక్ లోపల నేను ఒక సెట్ సేమ్ క్యాంప్ ఆఫీస్ పంపిస్తాను, ఇంకో సెట్ ఉపనిర్మాణ శాఖ మంత్రివర్గ దృష్టి పంపిస్తాను, ఇంకొక సెట్ నేను పెట్టుకుని నేను ప్రపోజల్ చేస్తాను, ఇంకో సెట్ కలెక్టర్ పంపిస్తాను. సో ఇది మిత్రులారా ఈరోజు సమావేశానికి సంబంధించిన మీటింగ్. సో ఈ కార్యక్రమానికి మనకు హానరబుల్ ప్రెసిడెంట్గా చెన్నారెడ్డి గారినే మనం ఎన్నుకున్నామండి. ఆయన ఒప్పుకున్నాడు, చాలా సంతోషం. ఎందుకంటే మా కాడ డబ్బులు లేవు, ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అవగాహన. కేవలం డబ్బు లేని కారణంగా కొంతమంది వ్యక్తులు మమ్మల్ని టార్గెట్ చేసి వాళ్ళు విమర్శించే స్థాయి లేకపోయినా కానీ అడ్డగోలుగా మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము ఏ మిత్రుడి కాడ కూడా ఒక్క పైసా మేము తీసుకోవాలి. డిసెంబర్ 27వ తేదీ రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభినందన సభ ఏర్పాటు చేసినాం. ఇక్కడ హైదరాబాద్ సిటీ నడి సెంటర్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దాదాపు
650 మంది పైగా వచ్చింది. కనీసం నీళ్లు కూడా పెట్టలేని స్థాయి మాది. గంటకి 3600 లెక్కన 3 గంటలకు డబ్బులు. నాది వేరే ఉంగరం ఉండే, అది పెట్టి అది ఓకే చేసుకొని సక్సెస్ చేసుకొని బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి మేము తీర్మానం చేసుకుని నేను ఒక్కడ నష్టపోతే పర్వాలేదు, నా వల్ల దాదాపు 500 కుటుంబాలకు ఇల్లు స్థలాలు వస్తున్నప్పుడు అంతమించిన ఆనందం మేము కదా తెగించి నేను ధైర్యం చేసి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని మీట్ అవుతున్నా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సమస్యలు సమీకరించి ప్రభుత్వం దృష్టికి తెలియపరిచిన ప్రభుత్వం మనకు ఇల్లు ఇచ్చేదని చాలా క్లారిటీగా ఉంది. ఇందులో యాక్చువల్గా కలెక్టర్ గారికి వెళ్ళాలంటే 2-3 మంది ఎవరు లోపల మనం పంపిస్తే నేను వ్యవసాయం మళ్ళీ బయటకు వచ్చిన లేదు సార్, నా వాళ్ళు అందరూ రావాల్సిందంటే కలెక్టర్ గాలి కలిసి మళ్ళీ అందరం రాపించుకోలేదు. మేము అందరం మాట్లాడినాం. సో కలెక్టర్ గారు కూడా ఓకే అయిపోయింది. ఇక మనము ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలను చర్చించుకొని మనం ముందుకు పోదాం. ముఖ్యంగా ఏంటంటే నరసింహారెడ్డి గారు నాకు దాదాపు శ్రీశ్రీ ఆర్ట్స్ స్వర్గీయులు నా మిత్రుడు మహంకాళి శ్రీనివాస్, నేను, అన్నగారు ఇక్కడే నా షాప్ ముంగడే ఉండే మెట్రో ప్రాజెక్ట్ వల్ల పోయింది నా షాప్. సో మేమంతా రోజుగా 25 years బ్యాకే మేము ఆర్టిస్టుల అభివృద్ధి కోసం మేము అన్నగారితో డిస్కషన్ చేయడం, ఇట్లా పోవడం. ఇంకోటి ఏంటంటే కవితాడిస్ నరేష్ గౌడ్ గారికి వాడిలా ఐస్ క్రీమ్ అమౌంట్ రావాల్సి ఉంటే ఆ రోజుల్లో మాకు సార్ పట్టుకున్నాడు, లెటర్ ఇచ్చిన మాకు బాంబే పోయి కొట్లాడి వాడిలా ఐస్ క్రీమ్ బిల్లు అమౌంట్ 3 లక్షల రూపాయలు తీసుకొచ్చాను. ఐఎన్టీసీ లెటర్ తీసుకొని బాంబే మళ్ళీ మీకు ఏమైనా దొరకదేమో చెప్పి ఐఎన్టీసీ అక్కడ ఐఎన్టీసీ సపోర్ట్ తీసుకున్నాను.